హిమేష్ రేషమియా కొత్త హిందీ సినిమా బ్యాడ్ యాస్ రవికుమార్ మొన్న ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది. నిన్న గురువారం ఫిబ్రవరి 13కి మొదటి వారం అంటే 7 రోజులు కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చేసి 9 కోట్లు నెట్ అయితే వచ్చింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్లతో తీశారు, 9 కోట్లు వచ్చాయి. ఇంకా 31 కోట్లు రావాలి హిట్ అవ్వడానికి. సో అది రానట్టే ఇంకో కోటి రావచ్చు ఈ వీకెండ్లో. సో 30 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ బాక్సాఫీస్ దగ్గర. సినిమా నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చలేదు, చండాలంగా ఉంది సినిమా. మరి మొదటి వీకెండ్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. మొదటి రోజు వచ్చేసి అంటే ఒక 3 కోట్లు, 2 కోట్లు, ఆదివారం 1 కోటి, అలా 5 కోట్లు మొదటి 3 రోజుల్లోనే వచ్చాయి. అందుకు చూశాను నేను. సినిమా అయితే చండాలంగా ఉంది, బట్ ఇంకా పోయినట్టే ఈరోజు. ఎందుకంటే చావా రిలీజ్ అవుతుంది హిందీలో. సో ఈ బ్యాడ్ యాస్ రవికుమార్తో పోటీగా లవ్ యాపర్ సినిమా కూడా వచ్చింది లాస్ట్ వీక్, అది కూడా కలెక్షన్స్ లేవు. సో 2 ఫ్లాపే. ఇదైతే ఇంకా 40 కోట్లకు గాను 10 కోట్లు వెనక్కి వస్తుంది. మొత్తంగా 30 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. అది మన హిమేష్ రేషమియా కొత్త హిందీ సినిమా బ్యాడ్ యాస్ రవికుమార్. ప్రభుదేవా ఉన్నాడు, సన్నీ లియోని ఉంది, ఇంకా కీర్తి కులారి ఉంది, జానీ లీవర్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. కానీ పరమ చెత్తగా ఉంది సినిమా. రిలీజ్ అయిన మొదటి వారంలో 9 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 40 కోట్లు, 31 కోట్లు అంటే ఇంకో కోటి రావచ్చు ఈ 3 రోజుల్లో. 30 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.